జన్మనిచ్చిన తల్లి పేరిట అన్న క్యాంటీన్ లాగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం ఆనందదాయకమని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాదులు పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని విఘ్నేశ్వర ఆలయం వద్ద నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. మండల కేంద్రమైన అమృతలూరు గ్రామానికి చెందిన గడ్డిపాటి ఆది శేషారత్నమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రభాకర్ రావు వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మంగళవారం విఘ్నేశ్వర ఆలయం వద్ద ప్రారంభించారు. ఇదే క్రమంలో గ్రామంలో శుభకార్యమైన అశుభకార్యమైనప్పుడు చేసే కార్యక్రమాల నేపథ్యంలో వారి పేర్లు ప్రకటించడం జరుగుతుందని గ్రామస్తులు ఈ విషయాన్ని గమనించారు అన్నారు. ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తామని నిర్వాహకులు ప్రభాకర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన గడ్డిపాటి ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. కార్యక్రమంలో పుజలూరి నాగేశ్వరరావు, శరణ సాయి కుమార్, దావులూరి శ్రీనివాసరావు, షేక్ బాజీ, గరికపాటి రమణ, పతకమూరి ఆదయ్య, కొండముతి దానియేలు తదితరులు పాల్గొన్నారు. అమృతలూరు గ్రామంలోని వినాయకుడి గుడి వద్ద గడ్డిపాటి ఆదిశేషారత్నం గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రభాకరు, మిగిలిన కుటుంబ సభ్యులు మరి కృష్ణమూర్తి గారు, వాళ్ళ భర్త గారు, వాళ్ళ అమ్మాయి అందరూ కలిసి మరి కొంతకాలం నిత్యాన్నదాన కార్యక్రమం చేయాలనే తలంపుతో మరి ఈరోజు ప్రారంభించారు. చాలా సంతోషం. మరి పేదలకి అంటే తన మనసులో అన్నా క్యాంటీన్ లాగానే పేదలు ఉంటారు కాబట్టి నేను సాధ్యమైనంత వరకు ఎక్కువ రోజులు దీన్ని కొనసాగించేట్టు మరి చూస్తానని మరి సోదరుడు ముందు రావటం ప్రత్యేకంగా ప్రభాకర్కి, అట్లాగే గట్టిపాటి కృష్ణమూర్తి గారు వాళ్ళ అమ్మాయికి 11 గంటలకు రోజుకి నిత్యాన్నదానానికి వాళ్ళు ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టారు. మరి ఆ కార్యక్రమం సంతోషం చాలా. ఎందుకంటే లేని వాళ్ళు అన్నా క్యాంటీన్ లాగా ఇది కూడా వాళ్ళ అమ్మ పేరు మీద చేయాలని తలంపుతో ఈరోజు బిగిన్ చేశారు. తప్పకుండా కొంతమంది వాళ్ళే కాకుండా ఇంట్రెస్ట్ గల వాళ్ళు ఎవరు ఉంటే రోజు అయ్యే ఖర్చు కూడా వాడు భరాయిస్తే వాళ్ళ పేరు కూడా రోజు వాళ్ళ దాత అన్నా క్యాంటీన్ లాగా రోజు కూడా విరాళం ప్రకటిస్తే వాళ్ళ పేరు కూడా పెట్టి ఆ రోజు వాళ్ళ పేరు మీద అన్నదానం చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ గల వాళ్ళు పెద్దలు ఎవరు ఉంటే